ఇటువంటి వాగ్దానాలతో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం 10 నెలల పాటు మరి ప్రభుత్వ నిర్వహణలో సాధించింది ఏమన్నా ఉన్నది అని అంటే శూన్యం తప్ప ఇంకోటి లేదు. వాస్తవంగా గత 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రతి రంగాన్ని కూడా తీర్చిదిద్ది ప్రజలకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించడంలో నిమగ్నమై పనిచేసినటువంటి రాష్ట్రాన్ని 10 నెలల పాలనలోనే చిన్నాభిన్నం చేసి అస్తవ్యస్తం చేసినటువంటి ప్రభుత్వాన్ని ఇలా మనం చూస్తున్నాం. అధికారంలోకి రావడం కోసం అనేకమైనటువంటి అమలుకు సాధ్యం కానటువంటి హామీలు ఇచ్చి ఇలా వాటి గురించి మాట్లాడడం మానేసి ప్రజల యొక్క దృష్టిని మరలించడం కోసం రకరకాల పద్ధతిలో ఇలా రాజకీయాలు చేస్తున్న విషయం మనం కనబడతా ఉంది. మీ హైడ్రాని ఎవరు అడిగిండ్రు? ప్రజల దృష్టి మరలించడం. ప్రజలను వంచి 6 గ్యారంటీలు 420 హామీలు ఇచ్చి ఒకటంటే ఒకటి అమలు చేయకుండా ఉత్సవాలు జరుపుకుంటామని ప్రయత్నాలు చేయడాన్ని నిరసిస్తూ ఈ జిల్లాకు సంబంధించినటువంటి మంత్రిని ఎమ్మెల్యే మేనిఫెస్టో కమిటీ చైర్మన్గా కూడా ఉన్నాడు కనుక ఈ జిల్లాలో ఇప్పటి వరకు మేనిఫెస్టోను తయారు చేసిన ఆయన ఉన్న జిల్లాలనే ఒక పథకం కూడా అమలు కాలేదు కనుక బీఆర్ఎస్ పార్టీ నుంచి కొప్పులి శివరన్న గారి నాయకత్వంలో జిల్లాలో ఉన్నటువంటి నాయకులు, జిల్లా అధ్యక్షులు కోరకంటి చందర్ గారు, మాజీ శాసనసభ్యులు దినాలుగా చేయాలని భావించినము. ఈ ప్రజావంచన దినాలలో ఖచ్చితంగా అన్ని మండలాలలో మేము పాల్గొంటాము. బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ అంతా కూడా గ్రామాలలో తిరిగి ఇంకా కూడా మనం నోరు విప్పకపోతే రేవంత్ రెడ్డి గారు పని చేయడం పక్కకు పెట్టి ధ్వంసం చేయడానికి ముందటికి పోతా ఉన్నాడు. ఒకవైపు ఇండ్లు కూలగొట్టడము, కేసులు పెట్టించడము, రకరకాల ఇబ్బందులకు గురి చేయడానికే ప్రాముఖ్యత ఇస్తూ ఉన్నారు కనుక ఇచ్చేటువంటి 2000 పెన్షన్ కూడా 2 నెలలు ఎగ్గొట్టిండు అడిగేవాళ్ళు లేకపోతే. కనుక అడగడం మనం ప్రారంభించకపోతే ప్రజలకు అన్యాయం జరిగే ప్రమాదం ఉంది కనుక ప్రజల పక్షాన పోరాటాల్సిన ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ పార్టీ కనుక మా వంతు బాధ్యతగా ప్రజలను చైతన్యవంతం చేసి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరించి దీన్ని ఏదైతే కొడంగల్లో జరిగిందో అటువంటి సంఘటనల విషయంలో పూర్తిగా మర్చిపోయి ఇవాళ విజయోత్సవాలు చేసుకోవటం అనేది శోచనీయం. పూర్తిగా మేము గర్హిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఏదైనా పని చేసి ప్రజలకు మేలు జరిగినప్పుడు దానికి సంబరాలు చేసుకుంటే దానికి అర్థం. కానీ ఏమీ చేయకుండా మీకు మీరే సంబరాలు చేసుకుంటే ప్రజలు గమనిస్తూ ఉన్నారు. దీనికి తప్పకుండా మరి నిన్న కొడంగల్లో జరిగినటువంటిది ఒక మచ్చుతురక అంతే. రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో ఇవాళ ప్రజలందరూ కూడా అదే మరి దుఃఖంతో బాధతో ఉన్నారు. వాళ్ళు ఏదో ఒక రోజు ఒక లావాలాగా పైకి వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. మరి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం ఆ రోజు ఎన్నికల సందర్భంగా ఏవైతే వాగ్దానాలు చేసిందో ఆ వాగ్దానాన్ని తప్పకుండా నెరవేర్చాల్సిన అవసరం ఉంది. ఈ ప్రజలను వాళ్ళని ఆదుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ రాష్ట్రం పూర్తిగా మరి ఆర్థికంగా దివాళా తీసేటువంటి పరిస్థితిలో ఉంది. మరి ఇప్పటికైనా అధికారం అనే ధ్యాస తప్ప ప్రజలు వాళ్ళ జీవితాలు, ఈ ప్రభుత్వ కొనసాగింపు, ప్రభుత్వ నిర్వహణ అనేది మరి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దృష్టి పెట్టాల్సిన అవసరం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను.